నిమజ్జనం తర్వాతే రాజకీయ ప్రకటనలు చేయాలి అంటున్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించేందుకు కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఇందుకోసం ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది అంటున్నారు పొన్నం ప్రభాకర్. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం విపక్షాలకు ఇష్టం లేదు అంటున్నారు ఆయన. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు మంత్రి పొన్నం. కరీంనగర్లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు 10 నెలల్లోనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాంతి భద్రతలు ఉండొద్దు, రాష్ట్రం అల్లకల్లోలం కావాలి, ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారు మాట్లాడుతుంటే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ తగిలే విధంగా కొంత కుట్ర జరిగేటువంటి విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అయినా శాంతి భద్రతలకు సంబంధించి ఉక్కు పాదం వేసి కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చాం. ఈ 17-18 తారీఖు దాకా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, సమావేశాలు, ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా నిమజ్జనంకు సంబంధించిన దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. రాజకీయపరమైనటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి న్యాయస్థానంలో ఉంది. ఆ అంశానికి సంబంధించిన న్యాయస్థానము శాసనసభ వేదికగా జరిగే అంశం మీద మీరు ఒకవేళ నిజంగానే రాజకీయపరమైన విమర్శలు చేసుకొని కొట్లాడుకోదలుచుకుంటే వినాయక నిమజ్జనం తర్వాత చేసుకోండి, కొంతసేపు విరామమని కోరుతూ దయచేసి ఎవరు కూడా ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దయచేసి నిశ్చింతగా ఉండండి. పరిపాలించే తాకత్తు మీ ఒక్కరికే ఉందనుకోవద్దు. కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య పరిపాలించడము, శాంతి భద్రతల్ని కాపాడడం,